శ్రీమాత్రే నమః. నిత్యార్చనకు స్వాగతం. ఒక పొలంలో ఒక చీమ ఒక మిడత ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారం సేకరించుకుని వెళ్ళి తన పుట్టలో దాచిపెట్టుకోవడంలో హడావిడిగా ఉండేది. మిడత మాత్రం హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ పాటలు పాడుకుంటూ తిరుగుతుండేది. పంటల మీద వాలి తిన్నంత తిని పాడు చేసినంత పాడు చేసి ఆనందిస్తుండేది. ఒకరోజు నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కంటే పెద్దదిగా ఉన్న ఒక బియ్యపు గింజను లాగలేక వెళుతున్న చీమను చూసి మిడత పకపకా నవ్వింది. చీమకు కోపం వచ్చి, ఓసి పొగరబోతు మిడత, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నించింది. అందుకు మిడత, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నువ్వెంత, నీ ఆకలెంత? ఎందుకు ఎప్పుడు ధాన్యం లాక్కునెళ్ళి పుట్టలో పెట్టుకుంటూ రోజంతా శ్రమ పడతావు? నాలాగా హాయిగా పాటలు పాడుకుంటూ తిరగచ్చు కదా అన్నది. చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది. కోతలు పూర్తయ్యాయి. పంటంతా రైతుల ఇళ్ళకి వెళ్ళిపోయింది. ఇంతలో భారీ వర్షాలు వచ్చాయి. తోటంతా వర్షంలో ముద్ద అయిపోయింది. మిడతకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడది చీమ ఇంటికొచ్చి, మిత్రమా, వర్షంలో తడిసిపోతున్నాను, ఆకలికి చచ్చిపోయేలా ఉన్నాను, నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వవు? నువ్వు దాచుకున్న ఆహారం నాకు కొంత పెట్టు చాలు అని అడిగింది. చీమ పకపకా నవ్వి, వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారాన్ని దాచుకున్నాను. ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది. మనం కూడా చీమను చూసి నేర్చుకోవాలి. ఓపిక ఉన్నప్పుడే కష్టపడి సంపాదించాలి. అప్పుడే కష్టకాలంలో ఒకరి ముందు చెయ్యి చాపకుండా ఉండొచ్చు. శ్రీమాత్రే నమః.